ఈరోజు లంచ్లోకి పచ్చి కాలీఫ్లవర్ కోడిగుడ్డు కూర. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో చక్కగా ఈ కర్రీని ఎక్కువ కలుపుకొని కాలీఫ్లవరు, అలాగే నీట్గా ఈ పచ్చి రొయ్యలు, చిన్న చిన్న రొయ్యలు అండ్ కోడిగుడ్డు నంచుకొని తింటే అద్భుతంగా ఉందండి టేస్ట్. అసలు చాలా బాగుంది. చెప్తుంటే కూడా నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి, అంత బాగుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇదిగోండి, ఆయిల్లోని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని, 2 పచ్చిమిరపకాయలని కాస్త ఉప్పు పసుపుని వేసి బాగా మగ్గించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మగ్గిన తర్వాత సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోని ఆల్రెడీ నేను కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో ఒక 5 to 10 minutes వదిలేశాను. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని కూడా వేసేసి చక్కగా మగ్గించుకోవాలి. ఒక 5 నుంచి 6 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒకవేళ ఈ మగ్గే క్రమంలో కింద అడుగంటుతుంది అనిపిస్తే కాస్త వాటర్ని చల్లుకోండి. బాగా మగ్గిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి మూత పెట్టి ఇంకొక 5 నుంచి 6 నిమిషాలు మగ్గించుకోవాలి. మసాలా పేస్ట్ వచ్చేసి 2 మీడియం సైజ్ టొమాటోలు, కాస్త గసగసాలు, చెక్క, లవంగా, ఇలాచి ఇవన్నీ మెత్తని పేస్ట్లా చేసుకొని అది కూడా బాగా మగ్గిన తర్వాత సరిపడా కారం, ఉప్పు వేసుకొని మిక్సీ జార్లోనే కాస్త వాటర్ని కలుపుకొని ఆ వాటర్ని దీంట్లో వేసేయండి. వేసేసి ఇది కాస్త ఉడుకుతున్న క్రమంలోనే ఇదిగోండి, కోడిగుడ్లను నేను ఫ్రై చేసి పక్కన పెట్టాను. ఈ కోడిగుడ్లను కూడా యాడ్ చేసేసి కర్రీ అంతా చక్కగా దగ్గరగా ఈ విధంగా వచ్చేలాగా ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు.